అంతా రామమయం, జగమంతా రామమయం. రామనామం రుచి ఒక్కసారి చవి చూసిన వారికి ఇంకా వేరే ఏం రుచించదు. ఆ రాముని భక్తి సామ్రాజ్యంలో ప్రవేశించిన వారికి ఇంకేం అక్కర ఉండదు. శ్రీరాముని సేవే భృతి ద్యుతి. ఆయనకు శరణాగతితో సేవ చేసి ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు. ఉత్తర అమెరికాలోనూ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కెనడాలో అతి ఎత్తైన రాముడి విగ్రహం నెలకొల్పబడింది. టొరాంటో అంతటా శ్రీరామనామం ప్రతిధ్వనించింది. స్వామివారి విగ్రహాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఇంతకీ కెనడా రాముడి విగ్రహ ప్రత్యేకతలేంటి? ఆ విగ్రహాన్ని ఎక్కడ రూపకల్పన చేశారు? ఆ రాములోని విగ్రహ రూపకల్పనకు ప్రేరణ ఎవరు? కెనడాలో ఆధ్యాత్మిక శోభ. జగమంతా రామమయం. ఖండంతరాలు దాటిన శ్రీరాముని కీర్తి ప్రతిష్టలు. ఉత్తర అమెరికాలో అద్భుత ఘట్టం జరిగింది. హిందూ సమాజానికి సంబంధించిన చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. కెనడాలో అతి ఎత్తైన రాముడి విగ్రహాన్ని గ్రేటర్ టొరాంటో ప్రాంతంలో ఆవిష్కరించారు. 51 అడుగుల ఎత్తు ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని మిసిసాగా హిందూ హెరిటేజ్ సెంటర్లో ఆవిష్కరించారు. దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. రాములోని కీర్తి ఖండాంతరాలు దాటింది. వేద పండితుల శ్లోకాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య కెనడాలో శ్రీరాముడి విగ్రహావిష్కరణ జరిగింది. వేలాది మంది భక్తులు అద్భుత ఘట్టంలో పాల్గొన్నారు. ప్రాజెక్టుకు ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి నాయకత్వం వహించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నుండి ప్రేరణ పొంది విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కెనడా రాముడి విగ్రహానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1 శతాబ్దం పాటు ఉండేలా విగ్రహాన్ని తయారు చేశారు. ఢిల్లీలో తయారు చేయబడిన రాముడి విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ తో రూపొందించారు. ఇది గంటలకు 200 కిలోమీటర్ల వరకు గాలి వేగాన్ని కూడా తట్టుకోగలదు. ఆధ్యాత్మిక మైలురాయిగా మాత్రమే కాదు, అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం. అయోధ్యలోని రామమందిరం తరహాలో ప్రతిష్టాత్మకంగా కెనడాలో రాములోని విగ్రహాన్ని నెలకొల్పారు. ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన రాముడి విగ్రహం ఇది. కెనడాలోని అత్యంత ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటి. హిందూ హెరిటేజ్ సెంటర్లో నెలకొల్పిన రాముడి విగ్రహం పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది. ఫైబర్ గ్లాస్, ఉక్కు సూపర్ స్ట్రక్చర్ ఉపయోగించి రూపొందించారు. టొరాంటో డౌన్ టౌన్ నుంచి 30 నిమిషాలు ప్రయాణం చేస్తే చాలు ఆలయానికి చేరుకోవచ్చు. ఉత్తర అమెరికా అంతటా సందర్శకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. కెనడాలో ఇప్పటికే శక్తివంతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. మిసిసాగాలోని 51 అడుగుల రాముడి విగ్రహంతో పాటు టొరాంటోలోని శ్రీ స్వామి నారాయణ మందిర్ వంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. కెనడియన్ ప్రకృతి దృశ్యంతో సాంప్రదాయ భారతీయ కళాఖండాన్ని మిళితం చేసే అందమైన పాలరాయితో టెంపుల్ నిర్మించారు. ఒంటారియోలోని రిచ్మండ్ హిల్ హిందూ ఆలయం, బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయం కూడా ప్రసిద్ధి చెందాయి. సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే దీపస్తంభం దేవాలయం. శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠించబడిన స్థలం టొరాంటో పియరెన్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. దీంతో అక్కడ దిగే ప్రతి ప్రయాణికుడికి భూలోక వైకుంఠంలా కనిపించనుంది. కెనడాలో అడుగుపెట్టే భారతీయులకు, స్థానిక హిందూ సమాజానికి ఇది మరో అయోధ్యలా మారనుంది.